దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము నుండి, ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములు ఆశింపకము. అట్టివాడు తన అంతర్యముల లెక్కలు చూచుకున్నవాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. నీవు తినిన దానికి కక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎదుటివాని మేలు ఓర్చలేనటువంటి వాడు. ఇదిగో చాలామంది స్త్రీ పురుషులలో ఇలాంటి చెడు స్వభావమును కలిగినటువంటి వారు ఉన్నారు. ఇటువంటి వారు మరి ముఖ్యముగా కుటుంబంలో నుంచే బయలుదేరుచు ఉన్నారు. ఇటువంటి వారి పట్ల మనము చాలా జాగ్రత్త వహించి వారి మాటలు ప్రవర్తన రుచిగా ఉండవచ్చు, కానీ ప్రతిదానికి వారు లెక్క కట్టేవారుగా ఉన్నారని వాక్యము ద్వారా మనము తెలుసుకొని చూన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.